ఇప్పుడు నేను చేపల పులుసుకి మీకు రెసిపీ చూపిస్తాను అండి. జస్ట్ రెండు మూడు ఎండుమిరపకాయలు మెంతులు వేసేసుకోండి. మెంతులే మెయిన్ పార్ట్ అన్నమాట చేపల పులుసుకి. ఆవాలు వేసుకుందాము. కాసేపు అయ్యాక ఆవాలు వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది గ్రేప్స్ అనమాట. ఏ విధంగా ఉడుకుతా ఉందో అది చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఉడుకుతుంది అనమాట. ఫుల్ ప్రాసెస్ అంటే ఇట్ విల్ టేక్ 25 మినిట్స్. బాయిలింగ్కి 25 మినిట్స్ కదా, 20 or 25 మినిట్స్. అందువల్ల నేను వీడియో ఆఫ్ చేశాను. ఇక్కడ నేను చేపల పులుసు పెడుతున్నాను కదా, అందుకు అది చూపిస్తున్నాను. స్టిల్ గోయింగ్ ఆన్, ప్రాసెస్ ఉంది, గోయింగ్ ఆన్ ఉంది. ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కొంచెం దూరం వేయించేస్తాం. యా, I'm scared already. One time I had that, now see, you can see red mark. Anyway, it is gone. Oil fell, so you should be very very careful in the kitchen. చేపల పులుసు అన్నీ ఉల్లిపాయలన్నీ వేగుతున్నాయండి. బాగా చక్కగా వేగిన తర్వాత రసం పోసేస్తాం. ఏది చింతపండు రసం, టమాటాలు అన్నీ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక టెస్ట్ చేసుకుందాం. ఎలా ఉడుకుతున్నాయా లేదా, ఏం ఉడికిస్తున్నాను ఇలాగా అని అనుకోవద్దండి. చూడండి, అన్ని గ్రేప్సే ఇలాగ అయిపోతాయి. గింజలు అవన్నీ మనము వడగట్టేస్తామన్నమాట. యా, ఈ విధంగా మనము బాయిల్ చేసుకోవాలి. ప్రాసెస్కి మనము ఉడుకుడుగా తాగాలంటే హాట్ డ్రింక్ అంటే ఇట్స్ అ రియల్ హాట్ డ్రింక్. హాట్ డ్రింక్ కాదు, వాళ్ళేమో ఫర్మెంట్ చేసి 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 వాళ్ళు తాగుతారండి. అలా మనం తాగకూడదు కదా, ఇలాగ తాగొచ్చు. ఫ్రెష్గా గ్రేప్ జ్యూస్ అనమాట. ఇవన్నీ పండ్లు భలే తీయగా ఉన్నాయండి. యా, జ్యూస్ కూడా బాగా తీయగా వస్తుంది. అయినా కానీ కొద్దిగా చక్కెర వేసి బాగా ఇచ్చేస్తాం. కావాలంటే కొద్దిగా ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేకుంటే కూడా పర్వాలేదు. అలాగా భద్రపరచుకోవచ్చు. యా, ఇప్పుడు నేను పులుసు పోసిస్తాను. మసాలా పొళ్ళు వేసాను. అది వేసి అయిన తర్వాత చింతపండు పోసుకుంటాం. కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు వేసేసాను. కొంచెం మన ఇంటి మసాలా ఉంది, మటన్ కర్రీకి చేస్తాం కదా, అది కొద్దిగా వేసాను అనమాట. నా పులుసు పోసేద్దాం. చింతపండు, చేపల కూర మసాలా బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయి అయిన తర్వాత ఇప్పుడు చేపలు ఇందులోకి వేసేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా కలపాలి అంతే, ఎక్కువ కలపకూడదు, నలిగిపోతాయి అన్నమాట. సో ఇద్దరే కాబట్టి కొద్దిగా చేసేసి వేస్ట్ చేసి పడేసేదానికన్నా కొద్దిగా చేస్తానన్నమాట నేను. ఇప్పుడు ఇక్కడ ఇది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి వడకట్టుకుంటాను అనమాట. వడకట్టుకున్న తర్వాత గ్లాసులకు పోసి లాస్ట్గా ముగించేస్తానండి ఈ వీడియోని. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇలా వడకట్టేసాను బాగా. చూడండి, రుబ్బేసాను, స్పూన్తోనే రుబ్బేసాను. ఇంకా ఉడుకుతుంది, నేను ఆఫ్ చేసేస్తాను. ఇది చేపల పులుసు, మీకు తెలుసు ఎప్పుడు ఆఫ్ చేయాలనో అని. కలపకూడదు కదా చేపల్ని. అంతే అండి, ఈరోజుకు ఇది సమాప్తం. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my videos. Now I'll put juice in the glass. Okay, then I will sit and sip. The చల్లారిన తర్వాత యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. మన ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇద్దరం తీసుకుంటాం. ఫుల్ గ్లాస్ నాకు కాదు, నాకు, మా వారికి, మా శ్రీ వారికి. యా, సో ఇలాగా ఎత్తి పెట్టేయచ్చు. దీన్ని ఆఫ్ చేస్తాను. అయిపోయింది. ఇది కూల్ అయ్యాక ఇలాగా వడకట్టేసుకొని ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us.